Hello everyone, welcome to our YouTube channel Dharmapeetham. This is Praharshita from Dharmapeetham Guntur. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం గృహిణి పనిని డబ్బు రూపంలో కొలవడంపై సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? కుటుంబంలో గృహిణి పాత్ర చాలా ఉన్నతమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్లో ఒక మహిళ 2006లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. మృతురాలి కుటుంబానికి 2.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని మోటార్ ప్రమాద క్లెయిముల ట్రిబ్యునల్ ఆదేశించింది. మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే గృహిణి కాబట్టి అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. కనీస జాతీయ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని పరిహారాన్ని నిర్ధారిస్తుంటారని గుర్తు చేసింది. దాంతో మృతురాలి కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వారి పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథుల ధర్మాసనం విచారం నిర్వహించింది. కొద్ది రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. హైకోర్టు వ్యాఖ్యలతో అందులో విభేదించింది. కుటుంబంలో కొందరి ఆదాయం పైకి కనిపిస్తుంది. వారిలాగే కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం. ఇంట్లో ఆమె చేసే పనులను ఒక్కొక్కటి గణించుకుంటూ పోతే ఆమె సేవలు అమూల్యమైనవి, ఉన్నతమైనవని చెప్పడంతో ఎలాంటి సందేహం ఉండదు. వాస్తవానికి ఆమె సేవలను డబ్బు రూపంలో కొలవటం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోజు కూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి 6 వారాల్లోగా 6 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానికి ఆదేశించింది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ ధర్మపీఠం. ధన్యవాదాలు.